యాక్చువల్గా మనం ఈరోజు డీల్ చేసేది ఏంటంటే రిలేటెడ్ సర్వీసెస్. రిలేటెడ్ సర్వీసెస్ అంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనేది ప్రాక్టీస్ అనేటైనా ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇస్తాడు అంటే రిలేటెడ్ సర్వీస్ అనేది మెజారిటీ ఇది సిఏపి అన్నమాట. చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. అయితే మన ఇది రామహర్ష సార్ బుక్ అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు ఏ సర్వీస్ అని ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఏ సర్వీస్ ఇవ్వచ్చు అంటే జనరల్గా చార్టర్డ్ అకౌంటెంట్ మే ప్రొవైడర్ సర్వీసెస్ ఏది అంటే ఒపీనియన్ ఏదైతే ఉండదో ఒపీనియన్ లేని సర్వీస్ ఇవ్వచ్చు. అంటే ఒపీనియన్ లేని సర్వీసెస్ కూడా ఉంటాయంటే ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాను. అది కూడా ఒపీనియన్ లేని సర్వీస్. అక్కడ ఏం ఒపీనియన్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా మనం ఇది రిపోర్ట్ అనేది రిపోర్ట్ కూడా జస్ట్ మనం ఒక సర్వీస్ ఇస్తున్నాం. అక్కడ మనం ఏం ఒపీనియన్ ఇస్తలే, ట్రూ అండ్ ఫెయిర్ ఏం ఇస్తలే, జస్ట్ ఒక సర్వీస్ ఇచ్చేస్తున్నాం. ఇది నార్మల్గా స్టాండర్డ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్లో చాలా వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్లో స్టాండర్డ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్లో చూసుకుంటే ఇవి జనరల్గా ఇవి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కాదు. దీని మీద ఏం అష్యూరెన్స్ ఇవ్వము. అష్యూరెన్స్ అంటే మనం ఇది కరెక్ట్ ఉంటుంది అది కరెక్ట్ ఉంటుంది అంటే వీఆర్ నాట్ ఫార్మింగ్ ఎనీ ఒపీనియన్. అంటే దీని మీద ఏం ఒపీనియన్ ఇస్తలే, జస్ట్ మన సర్వీస్ ఇస్తాం అంతే. ఓకేనా. స్టాండర్డ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్లో ఏముంటుందంటే మనం ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం వితౌట్ ఎన్ అష్యూరెన్స్. అంటే అష్యూరెన్స్ ఇస్తలేము, జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేస్తాం. ఆ తర్వాత మనకు సంబంధం లేదు ఇంకా. ఓకేనా. కన్సల్టింగ్ ఇస్తున్నాం, అడ్వైజరీ సర్వీస్ ఇస్తున్నాం. ఇది లైక్ మేనేజ్మెంట్ కానీ ట్యాక్స్ కన్సల్టెంట్ సర్వీసెస్ ఇవన్నీ ఇస్తున్నాం. ఇది ఏంటంటే ఇప్పుడు దీనికి స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది. చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు అంటే ఈ సర్వీస్ ఇస్తాడు కదా, నాకు ఏ స్టాండర్డ్ లేదు, నాకు ఏ రూల్ లేదు అని అంటే కాదు. స్టాండర్డ్ ఉంది, దానికి ఒక రూల్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి సపరేట్ స్టాండర్డ్ ఉందన్నమాట. ఎంగేజ్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ ఉంటాయి. ఒకటి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, ఒకటి నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్లో స్టాండర్డ్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్ కవర్డ్ అయిపోతుంది అనమాట. స్టాండర్డ్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్లో దీన్ని అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అంటారు. కంపల్షన్ ఎంగేజ్మెంట్స్ కవర్ అవుతుంది అనమాట. 2 ఉంటాయి, అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఉంటుంది, కంపల్షన్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం డీల్ చేసేది అంటే స్టాండర్డ్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్లో ఎస్ఏ 2 ఉంటాయి, 2 ఎస్ఏలు. ఎస్ఏ 4400 4410. ఇప్పుడు ఏమంటారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు ఏదైనా సరే రిలేటెడ్ సర్వీస్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఒపీనియన్ ఉండదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒపీనియన్ లేదంటే దాని అర్థం ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ లేనట్టే కదా, ఉండదు కదా. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపీనియన్ లేనప్పుడు ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉండదని కాదు, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ మనం ఎక్స్ప్రెస్ అసలు ఏం ఒపీనియన్ ఇవ్వం. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే 2 ఉంటాయి అష్యూరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టాండర్డ్ రిలేటెడ్ సర్వీసెస్ అంటే ఏం ఫస్ట్ ఎంసీక్యూ రావచ్చు. అది నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆడిటింగ్ అష్యూరెన్స్ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే 4400 ఉంటుంది, 4410 ఉంటుంది. ఇది పర్ఫ్యూమ్ యూపీ అంటారు, దీన్ని అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అంటాము. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అంటే మీరు ఎట్లా చేస్తే మీరు ఎట్లా చెప్తే మేము అట్లా చేసిస్తాం అని చెప్పడం. ఓకేనా. చెప్తాం ముందుకెళ్ళినాక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు కంపల్షన్ ఎంగేజ్మెంట్ అంటే మనం అసిస్ట్ చేస్తాం అనమాట. వాళ్ళు మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి చేయాలి. ఇప్పుడు ఏంటంటే స్టాండర్డ్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఏంటంటే అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే జనరల్గా అసలు ఏంది అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అష్యూరెన్స్ అంటే ఒక ఒపీనియన్ ఇస్తాము. దానివల్ల వాళ్ళు యూజర్ ఏం చేస్తాడంటే డెసిషన్ తీసుకుంటాడు. ఓకేనా. దాంట్లో ఛాన్సెస్ ఆఫ్ ఇన్కరెక్ట్ చాలా తక్కువ అయిపోతుంది. నువ్వు మిస్టేక్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది అనమాట. యూజర్కి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ప్రాక్టీషనర్ అంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అంటాడు, కన్క్లూజన్ ఇస్తాడు ఏమని, నథింగ్ బట్ అరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఒక ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉంది, నథింగ్ బట్ దీని మీద ఒపీనియన్ ఇస్తున్నా, ఒక సబ్జెక్ట్ మ్యాటర్కి అగెనిస్ట్గా నేను ఒపీనియన్ ఇస్తున్నా. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూసుకుంటే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఏందో తెలిసింది. అష్యూరెన్స్ అంటే ఒపీనియన్ ఇస్తాం. ఓకే. స్టాండర్డ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్లో ఆల్ ఎంగేజ్మెంట్స్ అనేది నాట్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. అంటే జనరల్గా అష్యూరెన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా. ఆల్ ఎంగేజ్మెంట్లో 2 ఉంటాయి. ఒకటి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఒకటి నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. అంటే అష్యూరెన్స్ నాన్ అష్యూరెన్స్ 2 ఉంటాయని చెప్తున్నాను. ఇది ఏంటంటే ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, కన్సల్టింగ్ ఏదైతే మెజారిటీ సర్వీసెస్ అంతా స్టాండర్డ్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్ నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఇది ఎంసీక్యూ. వర్చువల్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అంటే ఏం లేదు. నువ్వు ఏం చేస్తావు అంటే ఆడిటర్ అనే వర్డ్ యూజ్ చేస్తావు. జనరల్గా ఆడిటర్ అనే ఏం చేస్తాడంటే ఇక్కడ నువ్వు రిపోర్ట్ ఇస్తాడు. ఏం చేస్తాడంటే ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ దేని మీద ఇస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఐటమ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద జస్ట్ వాడు ఒక రిపోర్ట్ ఇస్తాడు అంతే. ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ అనేది కీవర్డ్. ఓకేనా. జస్ట్ ఒక రిపోర్ట్ ఇస్తాడు అనమాట. ఒక ప్రొసీజర్ పర్ఫామ్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాక్టీసర్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ పర్సన్ అనేటోడు పర్ఫామ్ చేసేటోడు నీడ్ నాట్ టు బి ఆడిటర్ ఆఫ్ ద ఎంటిటీ.
అంటే క్వశ్చన్ రావచ్చు. ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్ చేసేటోడు ఆడిటర్ ఉండాలంటే అవసరం లేదు. ఆడిటర్ కూడా అవసరం లేదు. ఓకేనా, ఆడిటర్ అవసరం లేదు. నెక్స్ట్ అసలు ఇది మనం ఏం చేస్తామంటే 4400 ఇక్కడ ఉంది కదా 44 ఇక్కడ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం స్టాండర్డ్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ టు పర్ఫామ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఫర్ ద ఆడిటర్ ఇస్ నథింగ్ బట్ పర్ఫామ్ ఆడిట్ ఏ ప్రొసీజర్. అదే నథింగ్ బట్ ఏం చేయాలంటే పర్ఫామ్ ఏ ఆడిట్ లైక్ ప్రొసీజర్ అగ్రీడ్ బై ద ఆడిటర్, ఎంటిటీ అండ్ థర్డ్ పార్టీ రిపోర్ట్ ఆన్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఏమున్నాయో మనం రిపోర్ట్ చేయాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్యూరెన్స్ ఇవ్వము. ఆ తర్వాత యూజర్స్ అనేటోడు యూజెస్ ద ప్రొసీజర్స్ అండ్ ఫైండింగ్ టు డ్రా ద ఓన్ క్లాస్. మీ కన్క్లూజన్ మీరు డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఇది ఏంటంటే రిస్ట్రిక్టెడ్ రిపోర్ట్, వాళ్ళ మధ్యలోనే ఉండాలి, వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయరు. ద రిపోర్ట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద హూస్ అగ్రీడ్ టు ప్రొసీజర్. ఎవరైతే అగ్రీ చేసారో ప్రొసీజర్ని వాళ్ళకే ఇస్తారు, వేరే దానికి ఇయ్యరు. ఎందుకంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ద ఆడిట్ అండ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట, కీ డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. ఆడిట్ మీద మనం ఒపీనియన్ ఇస్తాము. ఆడిట్ అనేది అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ అది, ఫస్ట్ పాయింట్ అది. ఇన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు ఏంటంటే ఆడిట్లో ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఇస్తాము, అష్యూరెన్స్ కూడా ఇస్తాము. దాంట్లో అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్లో ఓన్లీ రిపోర్ట్ ఇస్తాము, ప్లస్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేస్తాము. ఓన్లీ రిపోర్ట్ ఇస్తాం, ఫ్యాక్చువల్ ఫైండింగ్ ఇస్తాము. కీవర్డ్ ఇచ్చినట్టు ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. అష్యూరెన్స్ ఇయ్యము. అయితే ఇప్పుడు ఏంటంటే అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్లో అష్యూరెన్స్ ఇయ్యము, వాళ్ళ కన్క్లూజన్ వాళ్ళే డ్రా చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది కన్సిడర్డ్ నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఇది ఎంసీక్యూ కూడా అవచ్చు. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది ఏంది, అసలు అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అంటే ఏం చేస్తావు? అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అంటే నథింగ్ బట్ ఎగ్జాంపుల్ టు ఎవాల్యుయేట్ ద అకౌంట్స్ పేయబుల్. నువ్వు ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? మేజర్ నెంబర్ ఆఫ్ ద సప్లయర్స్ ఎవరు, దాంట్లో అమౌంట్ ఏందో ట్రయల్ బ్యాలెన్స్ ఏముంది సప్లయర్ స్టేట్మెంట్లో, ఫస్ట్ అది చెక్ చేస్తావు. నెక్స్ట్ ఒబ్టైన్డ్ స్టేట్మెంట్ ఏమున్నాయి, అసలు ఏం స్టేట్మెంట్ ఉంది, అకౌంట్స్ పేయబుల్ స్టేట్మెంట్ ఏంది, కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సప్లయర్, వాళ్ళ బ్యాలెన్స్ యొక్క ఈ ప్రొసీజర్ ఇది చెక్ చేయమని. జస్ట్ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ని, పర్టికులర్ ఐటమ్ ఆఫ్ ద ఏదైనా వాళ్ళు ఇట్లా చెప్తే అట్లా చెక్ చేయడం అంతే. ఓకేనా, కంపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కన్ఫర్మేషన్ కానీ రిపోర్ట్ అండ్ యాక్చువల్ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే, వేరియేషన్స్ ఏమైనా ఉంటే వితౌట్ ఎన్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఏం చేయాలి? జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే వైల్ డూయింగ్ ఎన్ ఆడిట్, వైల్ డూయింగ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ నువ్వు ఏమేమి చేయాలి? ఫస్ట్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్లో ఏం చేయాలంటే ఆడిటర్ అనేటోడు కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఎట్లయినా ఫాలో అవ్వాలి. ఎందుకంటే నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ కాబట్టి నీకు కోడ్ ఆఫ్ ఎథిక్స్ పక్క అప్లికబుల్ అవుతుంది. నువ్వు ఇంటిగ్రిటీ ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఉండాలి, డ్యూ కేర్ విత్ బేసిక్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. ప్రొఫెషనల్ కాంపిటెన్స్, ఇవి టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇండిపెండెన్స్ అనేది అవసరం లేదు. ఇండిపెండెన్స్ అనేది నీకు మెజారిటీ కేసెస్లో, అంటే కొన్ని కేసెస్లో ఉంటుంది, కొన్ని కేసెస్లో అవసరం ఉండదు. కానీ దీంట్లో అవసరం లేదు. ఇండిపెండెన్స్ అనేది క్వశ్చన్స్ రావచ్చు. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అనే దాంట్లో ఇండిపెండెన్స్ అవసరం అంటే ఇండిపెండెన్స్ అవసరం లేదు. కానీ ఎంగేజ్మెంట్ మే రిక్వైర్ ద కంపలైషన్ ఇండిపెండెన్స్ రిక్వైర్మెంట్. అంటే కొన్ని దాంట్లో అంటే యాజ్ పర్ ఇక్కడ కరెక్ట్ అవుతాయి మనం. హౌఎవర్ ద ఎంగేజ్మెంట్ టర్మ్స్ మే రిక్వైర్, ఎంగేజ్మెంట్ టర్మ్స్ చెప్తాయి కదా ఎస్ఏ 210లో, మే రిక్వైర్ ద కంప్లైన్స్ విత్ ద ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్, అది చెప్తుంది. ద ఆడిటర్ ఇస్ నాట్ డిపెండెంట్, దే మస్ట్. ఒకవేళ వాడు ఇండిపెండెంట్ లేదా, ఫస్ట్ వాడు ఏం చెప్తున్నా అంటే జనరల్ కేసెస్లో అయితే కావాలి, కానీ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అవసరం లేదు ఇండిపెండెన్స్. ఒకవేళ నువ్వు ఇండిపెండెంట్ లేదంటే స్టేట్మెంట్లో రిపోర్ట్లో చేయి, అంటే రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయి అంటున్నాడు. నెక్స్ట్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అంటే ఏం చేస్తుంది? అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అంటే ఆడిటర్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ అదర్ స్పెసిఫైడ్ పార్టీస్ ఆర్ క్లియర్లీ అండర్స్టాండ్ అగ్రీడ్ ప్రొసీజర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ లెటర్ ఏం చేస్తుంది? ఎంగేజ్మెంట్ లెటర్ హెల్ప్ టు అవాయిడ్ ద అండర్స్టాండింగ్ డౌట్ అబౌట్ ద స్కోప్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, పర్పస్ ఏంది. ఇది ఎంగేజ్మెంట్ లెటర్ అనేది ఏం చేస్తుంది అంటే అండర్స్టాండ్ చేస్తుంది, ఆబ్జెక్టివ్ ఏంది, స్కోప్ ఏంది, ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, ఇట్లా ఏమేం ప్రొసీజర్ చేసినాం. స్టేట్మెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్ట్రిక్టెడ్ ఉంటుంది వాళ్ళకే. అసలు అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్లో ఏమేమి ఉంటుంది? మేటర్ టు బి అగ్రీడ్, అసలు ఏమేమి అగ్రీ అవుతారు? ఆడిటర్ ప్లస్ ప్రాక్టీషనర్ ఏమేమి అగ్రీ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ అగ్రీ అవుతారు. అసలు ఏం టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎంటర్ అవుతున్నాం మనం, అసలు పర్పస్ ఎందుకు కావాలి మీకు, ఇది యొక్క ఎంగేజ్మెంట్ అనేది ఎందుకు చేసుకుంటారు? నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొసీజర్ విల్ అప్లై, ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దానికి అప్లై చేస్తున్నాం. నేచర్ ఏంటి, ఎన్టీఈ నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఆడిట్ ప్రొసీజర్, ఇట్లా ఆడిట్ ప్రొసీజర్ చేయాలి. ఒకవేళ లిమిటేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్ అనేది జనరల్ ఏంటంటే లిమిటేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, ఓన్లీ విత్ ఇన్ ద గ్రూప్ ఎవరైతే అగ్రీ అయ్యారో వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ ప్రొసీజర్,
ప్లానింగ్ అండ్ ప్రొసీజర్ అంటే జనరల్ ఆడిట్ ప్రొసీజర్ ఏం చేస్తాం? ఫస్ట్ ఆల్ ఎంక్వైరీ చేస్తాం, రీకాలిక్యులేషన్ చేస్తాం, రీపర్ఫార్మెన్స్ చేస్తాం, అనలిటికల్ ప్రొసీజర్ చేస్తాం, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ చేస్తాం. ఇది కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే ఆడిటర్ అనేటప్పుడు ప్లాన్ చేయాలన్నమాట. ఎఫెక్టివ్లో వాడు ఏం చెప్తున్నాడంటే ప్లానింగ్ అండ్ ప్రొసీజర్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఏం చేయాలి? అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అన్నట్టు ఆడిటర్ అనేటప్పుడు క్యారీ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఆల్ ఎవిడెన్స్ ఒబ్టైన్ అందరు ఫ్యాక్చువల్ ఫైండింగ్స్లో ఏమేమి అంటే ఎంక్వైరీ చేయాలి, అనాలిసిస్ చేయాలి, రీకంపిటేషన్ చేయాలి, కంపారిజన్ చేయాలి, క్లరికల్ చెక్స్ చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, కన్ఫర్మేషన్స్ ఉంటే తీసుకోవాలి. డాక్యుమెంటేషన్ కూడా మెయింటైన్ చేయాలంటే డాక్యుమెంటేషన్ సపరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండర్డ్ అనేది అప్లికబుల్ అవుతుంది. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అప్లై అవుతుంది, క్వాలిటీ కంట్రోల్ అప్లై అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీది రైట్ ఫ్రమ్ ద డాక్యుమెంటేషన్, ఆడిట్ ప్రొసీజర్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండర్డ్ అప్లై అవుతుంది అనమాట. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్. టైటిల్ ఏంది? ఫస్ట్ ఆల్ రిపోర్టింగ్ అంది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్. ఫస్ట్ ఆల్ టైటిల్ ఏంది? ఏం ఎగ్జాంపుల్ స్టాక్ ఆడిట్ చేస్తున్నాం, రిసీవబుల్స్ ఆడిట్ చేస్తున్నాం, ఓకే. అడ్రస్ ఎవరికి ఇస్తున్నాం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది చేస్తున్నాం. అది నెక్స్ట్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ ఎవరితో విత్ ద రిసీట్, విత్ ద రిసిపియంట్. ఆ తర్వాత నెక్స్ట్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అప్లికబుల్ స్టాండర్డ్ రిలేటెడ్ ఫాలో అయినావా లేదా. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ద అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్, లిస్టింగ్ ఆఫ్ ద ఏది ప్రొసీజర్ పర్ఫామ్ చేసినాము. ఆ తర్వాత ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఉందా లేదా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ప్రెషన్స్ ఫౌండ్ అయినాయా. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆడిట్ కాదు, రివ్యూ కాదు, అది అష్యూరెన్స్ కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది స్టేట్మెంట్ అనేది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది అది ఆడిట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ కాదు, ప్లస్ రివ్యూ కూడా కాదు. దాని మీద అష్యూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తలేము. ఇది ఏంటంటే అడిషనల్ ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. స్టేట్మెంట్ దట్ అడిషనల్ ప్రొసీజర్ అండ్ ఆడిట్ అండ్ మే రివీల్ ద అదర్ మ్యాటర్స్. అది వదిలేసి నెక్స్ట్ ఏంటంటే ఇది రిపోర్ట్ అనేది రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎలిమెంట్ చేస్తామా, ఇట్స్ స్టేట్మెంట్స్ దట్ రిపోర్ట్ ఓన్లీ ద స్పెసిఫిక్ ఐటమ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. మొత్తం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కాదు. డేట్ ప్లస్ సిగ్నేచర్. నా తర్వాత డాక్యుమెంటేషన్ కూడా చేయాలంటే ప్రతిదానికి డాక్యుమెంటేషన్ చేయాలి. ఆడిటర్ ఈవెన్ దో నువ్వు ఒపీనియన్ ఇవ్వకపోతే డాక్యుమెంటేషన్ అవసరం లేదంటే, ఈవెన్ దో నువ్వు ఒపీనియన్ ఇవ్వకపోయినా కానీ డాక్యుమెంటేషన్ కావాలి. అది వీడు ఏమంటున్నాడు అంటే ఇది కూడా ఫ్యాక్చువల్ ఫైండింగ్స్లో కూడా నువ్వు డాక్యుమెంటేషన్ క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్తాను. ఇది నార్మల్గా ఎస్ఏ 4400 అయిపోయింది. ఇప్పుడు దాని మీద క్వశ్చన్స్ ఈ నార్మల్గా టెస్ట్ అండర్స్టాండింగ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ క్వశ్చన్స్. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్లో మేజర్గా ఆల్రెడీ మనం క్వశ్చన్ ఇందాకనే డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద రిపోర్టింగ్ ఎట్లా చేస్తావు? ఒక కంపెనీ వచ్చిందనమాట, వచ్చి మనల్ని అడుగుతుంది అనమాట. కన్ఫర్మేషన్ డేటా, కన్ఫర్మేషన్ యొక్క అకౌంట్ రిసీవబుల్ మనం తెలుసుకోవాలి, ఓకేనా. వీడు ఏమంటుండే ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఈ కంపెనీ ఆస్క్ యూ టు క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ద confirmation of the account receivables having the balance in excess of 10 lakhs as per the books of accounts. Okay. After the work is performed only involving the preparing and sending the confirmation request to the parties, analysis చేయాలి, వేరియన్స్ అనాలిసిస్ చేయాలి, కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఈ అనేది కంపల్సరీ ఎంగేజ్మెంట్ అసలు ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇది ఏంటంటే అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్. జస్ట్ మనం చెక్ చేయాలన్నమాట కన్ఫర్మేషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా. ఇక్కడ ఏంటంటే నువ్వు రిపోర్ట్ ఎట్లా చేస్తావు, ఇంక్లూజన్ ఇన్ ద రిపోర్ట్ అనేది ఎట్లా చేస్తావు. వాడి క్వశ్చన్ ఏంటంటే మేజర్గా వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి కెప్ట్ ఫర్ ద కన్క్లూజన్ ఇన్ ద స్పెసిఫికలీ సచ్ ఎంగేజ్మెంట్. అంటే నువ్వు కన్ఫర్మేషన్స్ ఆఫ్ ద అకౌంట్స్ రిసీవబుల్ చెక్ చేసేటప్పుడు ఏమేమి చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ అనేది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఏఓపీ అనేది ఫైండ్ అవుట్ చేసేసినాం. ఆ తర్వాత ఈ పాయింట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్. ఫస్ట్ అది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్. ఆ తర్వాత నెక్స్ట్ ద స్టేట్మెంట్ అనేది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది స్టాండర్డ్ ఆన్ రిలేటెడ్ సర్వీస్ ప్రకారం చేస్తుంది, అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ పర్పస్ ఏంది, అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్. పర్పస్ ఐడెంటిఫై చేసినాం, ప్రొసీజర్ కూడా ఫాలో అయిపోయినాం. ఆ తర్వాత మేనేజ్మెంట్ అనేది అదే నథింగ్ బట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ బట్ ఫ్యాక్చువల్ ఫైండింగ్ చేసిండా. నెక్స్ట్ సఫిషియంట్ ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ అయినాయి, ఎక్సెప్షన్స్ కూడా ఫైండ్ అవుట్ అయినాయి. ఆ తర్వాత ఇది ఆడిట్ కాదు, ఆ తర్వాత రివ్యూ కూడా అని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఆడిటర్ అనేటప్పుడు అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్ పర్ఫామ్ చేయాలి అంటే నథింగ్ బట్ స్టేట్మెంట్ అనేది చెప్పాలి. ఒకవేళ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తే ఏమైనా వేరే ఐటమ్స్ ఏమైనా దొరికితే ఇక్కడ రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ద పార్టీస్ ఎవరైతే అగ్రీయో వాళ్ళకే చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఓన్లీ రిలేటెడ్ టు అకౌంట్స్, అంటే ఓన్లీ అకౌంట్స్ ఉంటుందంట, ఎలిమెంట్స్ ఉంటాయంట, ఐటమ్స్ అండ్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంట, ఓకేనా. ఇది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ హోల్ ఉండదు. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆఫ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ కాదు, ఓన్లీ ఫర్ రిలేటెడ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్, ఓకే. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. అసలు ఏంది ఒక ఎంగేజ్మెంట్ లెటర్ ఎట్లా ఉంటుంది అంటే కంపైలేషన్ ఎంగేజ్మెంట్ కాకుండా ఇది నథింగ్ బట్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్లో ఎట్లా ఎంగేజ్మెంట్ లెటర్ ఉంటుంది. క్వశ్చన్ చదువుదాం. ఈ క్వశ్చన్ చదివితే ఏటీపీ లిమిటెడ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఫండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీ ఉంది,
ఆర్ఎస్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఫ్యూచర్ విజన్ ఆఫ్ ద టేకింగ్ ఇన్ టు ద ఓవర్ ఆఫ్ ద కంపెనీ అట్ లేటర్ స్టేజ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఆర్ఎస్ లిమిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవాలి కదా. ఇప్పుడు ఏటీపీ వచ్చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఆర్ఎస్ లిమిటెడ్ అంటే రైట్ ఫ్రమ్ ద ఇట్లనే ఉత్తిగా అయితే ఇన్వెస్ట్ చేయదు కదా, దీని ఫైనాన్షియల్స్ చూడాలి కదా. అయితే స్టడింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్స్ అండ్ ద ఇన్వెస్టింగ్ కంపెనీ వాంట్స్ టు నో ద డీటెయిల్డ్ స్టేటస్ ఆఫ్ ద అకౌంట్స్ రిసీవబుల్స్ ఎట్లుంది, ఇన్వెంటరీ ఎట్లుంది, బ్యాలెన్స్ షీట్ చూడాలి. ఏటీపీ మనకు అప్రోచ్ చేసింది, వాళ్ళే చెప్పేసారు క్వశ్చన్లో. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది 2 ఎలిమెంట్స్కి చేయాలి. 2 ఎలిమెంట్స్ అంటే అకౌంట్స్ రిసీవబుల్ అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్, ఇన్వెంటరీ కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇది కూడా క్వశ్చన్ అనమాట. 2 ఎలిమెంట్స్ ఉంది. అతో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఓకే. సబ్మిట్ ద డీటెయిల్ రిపోర్ట్ ఆఫ్ ద సేమ్. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అనేటోడు ఉంటాడు, రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాఫ్టింగ్ ద ఎంగేజ్మెంట్ లెటర్. ఎన్యూమరేట్ ద కీ ఏం చేయాలి, ఎన్యూమరేట్ ద కీ మ్యాటర్స్ అనేది ఎట్లా ఫామ్ చేస్తావు అంటే కంపల్సరీ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఫామ్ చేసేటప్పుడు ఏం చూస్తుంది, వాట్ ఆర్ ద మ్యాటర్స్ టు బి ఇంక్లూడింగ్ ద ఎంగేజ్మెంట్ లెటర్. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్లో ఎంగేజ్మెంట్ లెటర్ ఎట్లుంటుంది. ఇక్కడ SI 4400 ప్రకారం అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో ఏముంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ ఏంది, ఆ తర్వాత ఫ్యాక్ట్ అంటే ఎట్లాంటి ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తావు. ఇది ఆడిట్ కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ కాదు, ఇది రివ్యూ కూడా కాదని నీకు కూడా తెలుసు. ఆ తర్వాత అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కూడా కాదని చెప్పాలి ఫస్ట్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆడిట్ కాదు, ఫస్ట్ రివ్యూ కాదు. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది ఒక నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఆ తర్వాత పర్పస్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ చెప్పాలి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అది ఓన్లీ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఇన్ఫర్మేషనే ఫాలో అయినామని చెప్పాలి. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ కూడా ఆల్రెడీ ఇది పాయింట్ డిస్కస్ చేసినాం, అప్లై కూడా చేసామని చెప్పాలి. ఆ తర్వాత లిమిటేషన్ ఆఫ్ ఓన్లీ వాల్ రిలేటెడ్ పర్సన్స్కే రిపోర్ట్ చేస్తాం, ఇది వేరే వాళ్ళకి ఇవ్వము అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ మేజర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఏమేమి మ్యాటర్ ఇంక్లూడ్ చేస్తాం. లిస్టింగ్ ఆఫ్ ద అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అనేది ఏం పర్ఫామ్ చేసినాం బిట్వీన్ ద పార్టీస్ అది కూడా చెప్తాము. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది ఓన్లీ రిలేటెడ్ వాళ్ళ పర్సన్స్కి రిపోర్ట్ చేయాలి. ఇది నార్మల్ క్వశ్చన్. 2 క్వశ్చన్స్. ఇది వన్ ఆఫ్ ద చిన్న క్వశ్చన్ అనమాట. చిన్న క్వశ్చన్ నార్మల్గా డీల్ చేసినాం. రిలేటెడ్ సర్వీస్కి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్కి డిఫరెన్స్ ఏంది, హౌ ద రిలేటెడ్ సర్వీసెస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. హౌ ద రిలేటెడ్ సర్వీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. రిలేటెడ్ సర్వీస్కి అష్యూరెన్స్ సర్వీస్కి డిఫరెన్స్ ఏంది. జనరల్గా ఏంటంటే ఆడిట్కి అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్కి డిఫరెన్స్ ఇది జనరల్, అంతే కదా. ఆడిట్లో ఒపీనియన్ ఇస్తావు, దీంట్లో ఒపీనియన్ ఇవ్వవు. ఓకేనా. దీంట్లో ఏంటంటే ఒపీనియన్ ఇస్తావు, దీంట్లో ఒపీనియన్ ఇవ్వవు. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తావు, దీంట్లో ఒపీనియన్ ఇవ్వవు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఉంటుంది, ఫ్యాక్చువల్ ఫైండింగ్ FF ఉంటుంది, ఫ్యాక్చువల్ ఫైండింగ్ ఉంటుంది. ఇది అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అంతే. టు క్యారీ అవుట్ ద ప్రొసీజర్స్ ఆఫ్ ఆడిట్లో అయితే ఏం చేస్తావంటే ఇక్కడ అగ్రీ ఏం చేస్తావంటే ఆడిట్లో నువ్వు ఆడిటర్ లెక్క చూసేస్తావు. టు క్యారీ అవుట్ ద ప్రొసీజర్స్ ఆఫ్ అన్ ఆడిట్ నేచర్ టు విచ్ ద ఆడిటర్ అండ్ ఎంటిటీ ఎనీ అప్రోప్రియేట్ థర్డ్ పార్టీ హ్యావ్ అగ్రీడ్ అండ్ టు రిపోర్ట్ అపాన్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. ఇక్కడ ఏంటంటే నువ్వు ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ని రిపోర్ట్ చేస్తావు. ఇక్కడ నువ్వేం చేస్తావంటే అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్లో దీంట్లో ఏం చేస్తామంటే ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఒక్కటే రిపోర్ట్ చేస్తావు అనమాట. ఫ్యాక్చువల్ ఫైండింగ్స్, దీంట్లో అష్యూరెన్స్ ఏమి ఉండదు. ఇది నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. రిపోర్ట్ అనేది ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఒపీనియన్ ఉంటుంది. ఆ తర్వాత అది కూడా అష్యూరెన్స్ ఓన్లీ అష్యూరెన్స్ ఇది ఉంటుంది. ఫస్ట్ ఆల్ ఒపీనియన్ ఉంటుంది, అష్యూరెన్స్ ఇస్తావు. దీంట్లో ఒపీనియన్ ఇవ్వవు, ఓన్లీ ఫ్యాక్చువల్ ఫైండింగ్ ఇస్తావు. ఇక్కడ అష్యూరెన్స్ ఏమి ఇవ్వవు, ఓన్లీ యూజర్స్ అనేది నువ్వు నీ కన్క్లూజన్ నువ్వే తీసుకోవాలి.